ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువుల్లా తయారయ్యారండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. నేను రీసెంట్‌గా ఒక సెంటర్ క్లిప్ చేశానండి. ఫ్లవర్ సెంటర్ క్లిప్ గోల్డ్ బేస్ తీసుకొని. దాని గురించి అయితే నాకు చాలా క్వెరీస్ వచ్చాయి. చాలామంది ఆ గోల్డ్ బేస్ ఎక్కడ తీసుకున్నారు? ఏంటి? సైజ్ ఎంత? ఇవన్నీ నాకు డీఎం చేశారు. వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చానండి క్లియర్‌గా. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారంటే కూడా నేను వాళ్ళకి క్లియర్‌గా చెప్పాను. కానీ ఒకళ్ళైతే నా పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా నా వీడియోని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పేజ్‌లో అప్‌లోడ్ చేసుకున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? నేను ఇంత కష్టపడి మా పిల్లల్ని ఆ ఫ్యామిలీని అన్నీ చూసుకొని నా ఖాళీ సమయంలో నేను ఈ బిజినెస్ చేసుకుంటుంటే, నేను ఇంత కష్టపడి చేసుకుంటుంటే, వాళ్ళు నా పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవటమే కాకుండా దాని కింద వాళ్ళ వాట్సాప్ నంబర్ ఇచ్చి, ఈ నెంబర్‌కి మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి అని పెట్టారండి. మీకేమైనా కావాలి అంటే మీరు డైరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు కదండీ మీ పేజ్‌లో. కానీ ఇలా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పోనీ వాళ్ళదేమన్నా చిన్న పేజా అంటే కాదు. వాళ్ళకి 27,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇలా డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారండి. ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి కామెంట్ చేయండి కింద ఇది గనక కరెక్టా? రాంగా అనేది.